ఈ వయ్యారి వెళ్లే దారులలో చిరుగాలికి పరిమళమే. డేజ్లింగ్ ఫారియా జాతిరత్నాలు చిత్రంతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది. హైదరాబాద్ ఈ ముద్దుగుమ్మ స్వస్థలం. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు. కొంతమంది వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి. 28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబానికి చెందినది. అయితే సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది. ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్లో థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో నవీన్ పోలిశెట్టి సరసన తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతిరత్నాలులో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. జాతిరత్నాలు సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ సాయిమా అవార్డ్స్లో నామినేట్ చేయబడింది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. ఆమె 2022లో లైక్ షేర్ సబ్స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం ది జంగాబరు కర్స్ అనే హిందీ వెబ్ సిరీస్తో మొదటిసారి డిజిటల్లో కనిపించింది. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. గత ఏడాది అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటించింది. దీంతోపాటు కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా 2 సినిమా ఇన్స్పెక్టర్ నిధి పాత్రలో ఆకట్టుకుంది. అలాగే ప్రభాస్ కల్కి సినిమా స్పెషల్ సాంగ్తో మెప్పించింది. 2022లో సుసీంథిరన్ దర్శకత్వం వహించిన అబ్దుల్లా తమిళ తొలి చిత్రం వల్లి మైల్ ప్రకటించబడింది. ఈ చిత్రం 2023 చివరి నాటికి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. టీజర్ విడుదలలో ఆమె ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించబడింది. మార్చి 22, 2023న అల్లరి నరేష్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తాత్కాలికంగా నరేష్ అని పేరు పెట్టబడింది, విడుదలైంది మరియు అబ్దుల్లా కూడా ఈ చిత్రంలో నటించారని వెల్లడైంది. 27 ఆగస్టు 2024న మత్తు వడలారా 2 నుండి అబ్దుల్లా యొక్క ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది శ్రీ సింహ కోడూరి నటించిన 2019 చిత్రం మత్తు వడలారాకు సీక్వెల్ అవుతుంది. అబ్దుల్లా మొదట రంగస్థల నటిగా పనిచేశారు. 2021లో ఆమె తెలుగులో విడుదలైన జాతి రత్నాలు చిత్రంతో సినిమా రంగానికి మారింది. హైదరాబాద్లోని లయోలా కళాశాలలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు ఆమె నిర్మాత నాగ్ అశ్విన్ను కలిశారు. ఆయన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్యాంపస్కు వచ్చారు మరియు అతను తన ప్రొడక్షన్లలో ఒకదానిలో నటించడానికి ఆసక్తి ఉందా అని ఆమెను అడిగాడు మరియు ఆమె ఆ పాత్ర కోసం ఆడిషన్ చేసింది. ఆమె 2 సంవత్సరాలు తెలుగు నేర్చుకుంది మరియు ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. తన పాత్ర గురించి ది హిందూకు చెందిన సంగీత దేవి డుండు, ఫరియాకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మరియు ముగ్గురు పిచ్చివాళ్లలో తనదైన గుర్తింపు ఉంది అని రాశారు. ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్లో థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో నవీన్ పోలిశెట్టి సరసన తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతిరత్నాలులో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. గత ఏడాది అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటించింది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.